10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డటువంటి ఒక ఖైదీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఒక సెల్ ఉంది, జైల్లో కూర్చున్నాడు. తనకు భోజనం ప్లేట్ వచ్చింది, ఆ భోజనం తిన్నాడు. జైల్లో ఉన్న పర్సన్ ఎలా ఉంటాడు? ఆనందంగా, సంతోషంగా, ఐశ్వర్యంతో, ఈ మూడితో ఉంటాడా? నో. నిరాశ, నిస్పృహ, ఏమీ చేయలేదు. తను 10 సంవత్సరాలు నా లైఫ్ అంతా పోయిందనే ఆలోచనలో దిగాలుగా ఉన్నటువంటి ఆ పర్సన్కి తన అన్నం తినక మిగిలేసినటువంటి చిన్న చిన్న రైస్ గింజలు, అదే అన్నం మెతుకులు, కోట బియ్యం పెడతారు కదా, ఇంతంతలా ఉంది. మనం తినే సన్న బియ్యం కాదు, ఇంతంతలా ఉన్న రైస్ అక్కడ పడుతుంది. సడన్గా తన చూపు దాని మీద పడింది. ఒక చీమ దాని దగ్గరికి వస్తా ఉంది. ఆ చీమ దాన్ని లాగే ప్రయత్నం చేసింది. ఈయన అనుకుంటాడు, పిచ్చిదానా, నువ్వెంత, నీ సైజ్ ఎంత, అది నీకు ఏడ గదిరిద్దని నువ్వు దాన్ని ప్రయత్నం చేస్తావు అని చెప్పేసి తన మనసులో అనుకున్నాడు. కానీ కాన్సన్ట్రేట్గా చూస్తూ ఉన్నాడు. ఆ చీమ దాన్ని లాగుతుంది, రావట్లా. సో డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయింది ఆ చీమ. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ అదే చీమ వచ్చింది. అదే చీమ చూస్తూ ఉన్నాడు. ఆ దూరం వెళ్ళడం కాదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇలా ల్యాక్ చేయను, త్వరగా ఫినిష్ చేస్తాడు. 69 సార్లు కంటిన్యూగా వచ్చిందంట. లెక్కేసుకుంటా ఉన్నాడు. 69 సార్లు వచ్చిన తర్వాత ఇతనికి అలుపు వచ్చింది, కానీ చీమ కలుపురాలి. పిచ్చిదానా, నీ సైజ్ ఎంత, నీ వెయిట్ ఎంత, నీ ఆలోచన ఏంటి, అది నీకు ఏడ కదులుతుంది. సో నువ్వు అనవసరం, నువ్వు చేసే ప్రయత్నం వేస్ట్, అనవసరం నా టైం వేస్ట్ చేసుకుంటున్నా, నా ఆలోచనలు వేరు ఉన్నాయి అని తన చీమ కలగటం మానేసి తన పనిలో తనున్నాడు. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంట తర్వాత ఇది గుర్తొచ్చింది. మళ్ళీ ఆ చీమ ఉందా లేదా, ఆ రైస్ ఉందా లేదా, మళ్ళీ చూశాడు. మై డియర్ ఫ్రెండ్స్, అన్బిలీవబుల్ థింగ్, అక్కడ చీమ లేదు, రైస్ లేదు, అన్నం మెతుకులేదు. ఎక్కడున్నారు ఎదురు చూస్తే ఆ కారణంలో అటువైపుగా ఆ చీమ దాన్ని లాక్యాడుకోవచ్చు చేశాడు. ఆ రోజు తినటం కోసం ఆ చీమ మెతుకుల కోసం పోరాటం చేసిందా? ఆ రోజు తినటం కోసమా? నో. ఫ్యూచర్ పాండమిక్ రాబోతుంది, మీన్స్ నాకు ముందు రోజులు ఆహారం దొరుకుతుంది, నేను ముందే సమకూర్చుకోవాలి అనే ఆలోచనతో దాన్ని ఆహారం కోసం దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఒక్కసారిగా సక్సెస్ అయిందా? ఒక్కసారిగా సక్సెస్ కాదా? ఎందుకు సక్సెస్ కాదంటే అది దానికి కెపాసిటీ చాలదు. దాని మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంది, ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ చేసుకొని ఎప్పుడైతే దాన్ని మళ్ళీ పట్టు వదలకుండా దాన్ని ప్రయత్నం చేసిందో మ్యాక్సిమం అప్పుడు రిజల్ట్ అనేది మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ రైట్స్ని అది తీసుకెళ్ళడం అది వండర్ఫుల్గా మారిపోయింది. తన ఆలోచన మారిపోయింది. 10 సంవత్సరాలు నా లైఫ్ పోయిందే, 10 సంవత్సరాలు నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్లో అతను ఉండిపోయాడు. అతని ఆలోచన మారిపోయింది. 10 సంవత్సరాల తర్వాత నేనేం చేయలేకపోతున్నా నుంచి నేనేం చేయాలి. 10 years after 10 years. మై డియర్ పార్ట్నర్స్,